చెప్తే ఆ పిచ్చకుడు మనం నిద్రించేది ఎలాగా, మేలుకునేది ఎలాగా అని అడుగుతున్నాడు. మనం ఎలా నిద్రపోతున్నాము, మనం ఎలా మేలుకుంటున్నాము అన్నాడు. ఇప్పుడు మహర్షి అంటున్నారు, కోడిను దాని పిల్లల్లాగాను రాత్రి సమీపించగానే తల్లి కోడి కుక్కురు కుక్కురు అంటూ ఉంటుంది. వెంటనే పిల్లలు ఎక్కడెక్కడున్నవో పరుగు పరుగున వచ్చి దాని రెక్కల మాట దాక్కుంటాయి. అంత పిల్లలకు అండగా పెట్ట గూటి మీద తన రెక్కల లోపల పిల్లల్ని పెట్టుకుని ఆ గూటి మీద అది నిద్రపోతుంది. అవునా? తెల్లవారగానే పిల్లలు వెలికి వస్తాయి. పెట్ట కూడా అలాగే చేస్తుంది. తెల్లవారేసరికి ఆ రెక్కల మాట నుంచి ఒక్కొక్క పిల్ల బయటకు వస్తుంది. తల్లి కూడా రెక్కల్ని విదిలించి అది కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే అహమిక అంటే నేను అన్న తొలి తలంపు తల్లి కోడి లాంటిది. అన్ని తలంపులను తన అండలో చేర్చుకొని తన లోపల పెట్టుకుని నిద్రపోతుంది. మన నిద్రలోకి నేను వాణిని, నా ఇల్లు, నా వాకిలి, నా మంచం, నా కొంచెం, ఇవన్నీ ఇవన్నీ భావాలని నేను అన్న ఈ అహమిక తన లోపల ఇముడ్చుకొని తను నిద్రలోకి వెళ్ళిపోతుంది. పెట్టుకొని మళ్ళీ తెల్లవారేసరికి అన్నిటినీ విదిలించుకొని బయటకు వస్తుంది. కాబట్టి ఈ అగ్నికే తల్లి కోడి అన్ని తలంపులను తన అండలో చేర్చుకుని నిద్రిస్తుంది. సూర్యోదయంతో కిరణాలు వెలికి ప్రసరించేసరికి రాత్రి ఉపసంహృతమవుతుంది కదా. సూర్యోదయంతో కిరణాలు భూమి మీదకి వచ్చేసరికి రాత్రి తొలగిపోతుంది కదా. సూర్యుకి రాత్రి ఉపసంహృతం అవుతుంది. అలాగే ఈ అహమిక లేచినప్పుడు ప్రకటమైనప్పుడు అన్ని హంగులతోటి కనిపిస్తుంది. నేను అన్న లేచిందంటే హంగులు బంగులు అన్ని నేను వాణి, ఇల్లు, వాకిలి, మంచం, కొంచెం అన్నిటితోటి తయారైపోతుంది. ఒక్క నేనే వస్తుందా? ఎన్ని హంగులతోటి, ఎన్ని రంగులతోటి, ఎన్ని వికార శ్రేష్టలతోటి బయటకు వస్తుంది. అది లయమైందనుకో తోటతోనే ఈ హంగులు బొంగులు అన్ని కూడా అంతరిస్తాయి. అది మునిగితే సమస్తము మునిగిపోతుంది, అది లెగిస్తే సమస్తము లేచేస్తుంది. మన నేనదేనమ్మా. అవునమ్మా, కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారమ్మా. అప్పుడు ఆ పృచ్ఛకుడు అడుగుతున్నాడు, సరేలండి సుషుప్తి తీరుతిన్నులు ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు మహర్షి అంటున్నారు, మేఘావృతమైన చీకటి రాత్రిలో, బాగా మేఘాలు పట్టి ఉన్నాయి, అమావాస్యలాగా కటిక చీకటి రాత్రిలో వస్తువులు మనం స్పష్టంగా గుర్తించలేం కదూ. మేఘాలతో కూడిపోయింది ఆకాశము, పైగా అమావాస్య, కటిక చీకటి. అప్పుడు మనం వస్తువులను గుర్తించగలమా? లేదమ్మా. కళ్ళు చక్కగా విప్పారే ఉన్నాయి కదా, దట్టకి చీకటి తప్ప ఇంకేమీ కనిపించట్లా. మనం ఏం కళ్ళు మూసుకులేము, కటిక చీకటిలో కళ్ళు తిప్పుకునే ఉన్నాం కానీ చీకటి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. అలాగే సుషుప్తి కూడాను, నువ్వక్కడ అతి స్పష్టంగా ప్రకాశిస్తూనే ఉన్నావు, కానీ ఇక్కడ ఏ వస్తువు కళ్ళు విప్పుకుని చూసినా అక్కడ కటిక చీకట్లో ఏ వస్తువులు కనిపించినట్టు నిద్రలో కూడా అంత ఏమీ కనిపించదు. చూచువానికి అజ్ఞానము మసకగా తెలియనవుతుంది. ఇప్పుడు మనకి ఆ చీకట్లో చూసేవాడికి ఏదో అక్కడ ఇక్కడ ఉంది అక్కడికుందా అన్నట్లుగా ఊహగా కనిపిస్తుంది అంతే, కానీ స్పష్టంగా మనకి కనిపించదు. కాబట్టి చూచువాని అజ్ఞానము మసకగా తెలియనవుతుంది, చూసేవాడికి అజ్ఞానం మసకగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఉత్సుకి అయినటువంటి ఒక వ్యక్తితో భగవాన్ ఇలా అన్నారట. అంటే ఇప్పుడు ఏమర్థమైంది, నిద్ర కూడా కటిక చీకటిలో మనకి కళ్ళు ఉన్నా తెరిచి చూసిన వస్తువు కనపడినట్లు అజ్ఞానం అనేటువంటి కటిక చీకటిలో నీకు ఏదీ తెలియబడ్డం లేదు, అదే నిద్ర అని చెప్పి మెలకువ గురించి చెప్పారు. కోడి పెట్టలాగా పిల్లల్లాగా
నిద్ర గురించి చెప్పారు. ఇదిగో కటిక చీకట్లో ఏ వస్తువుని చూడలేనట్లు నిద్రలో నువ్వు లేకపోలేదు, కానీ నీ అజ్ఞానం వల్ల నీకు ఏది కనపడదు. ఒక మంచి ఉత్సాహంతో ఉత్సుకతో ఉన్నటువంటి ఒక వ్యక్తితో భగవాన్ ఇలా అన్నారట, సర్వ అబద్ధమైన ఈ జగత్తులో ఇది నిజము ఇది అబద్ధమని ఎందుకయ్యా ఈ వృధావాదులాట? అసలు ఈ జగత్తు శుద్ధ అబద్ధం. అబద్ధమైన ఈ జగత్తులో ఇది నిజమండి, ఇది అబద్ధమండి కదా, అది సత్యమండి, ఇది నిత్యమండి, ఇది అనిత్యమండి, ఎందుకయ్యా ఇవన్నీ? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే శుద్ధ అబద్ధం అన్నారట. ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటుంది అంతా కూడా అబద్ధమైన అంటే ఒక చిన్న తలంపు రూపమైన చిద్ అంశ, అంటే సూర్యప్రకాశం లాగా, సూర్యకిరణం లాంటి ఈ ప్రకాశమై నువ్వుండగా నీ ప్రకాశంలో తెలియబడేటువంటి దేహము, జగత్తు, సత్యము, నిత్యము అనుకుంటూ దానిలో తిరుగులాడేటువంటి అజ్ఞాని భలే ఉంది. ఇది నిత్యమా సత్యమా ఒకసారి చూడు అంటే ఎవరు చూడలేదు, నిత్యమో సత్యమని అనుకుంటున్నారు. అవునా? అవునమ్మా. పరిశీలించి చూస్తే నిత్యమా సత్యమా అన్నది కదా, అసలు అది లేనే లేదు. కల్పించుకొని అలా అనుకోని చూస్తున్నావంతే. అనుకొని చూస్తూ అదే నిజం అనుకుని ఇది నిజమా ఇది అబద్ధమా, అది నిజం ఇది అబద్ధం అంటూ మరి దానిలో వాదోపవాదాలు. నువ్వు అనుకోవడం అని ఏది ఉండదు, ఏదీ లేదు, దాన్ని ఏదో ఉంది అనుకుని ఊహించేసుకుని అలాగట ఇలాగట. నీకు తెలుసా అసలా ఈ తాబాగొట్టాలన్నీ కలిసి మోసుకుంటున్నాం మూట. అసలు లేదు నువ్వు ఉంది అని అనుకుంటున్నావు. దాని గురించి ఇక వ్యాఖ్యలు. శుద్ధ కళ్ళ అయినటువంటి సర్వ అబద్ధమైనటువంటి ఈ జగత్తులో ఇక నిజము కల్లా అని జల్పాలన్నీ ఎందుకయ్యా అన్నారు భగవాన్. ఎంచేత వచ్చింది అనుకుంటున్నావు గనక. అంటే తలంపులు. అవునా? ఈ తలంపులు ఎవరికా అంటే నేను అనేటువంటి చిదంశకి. చిదంశకి ప్రకాశమే ఉంటుంది తప్ప కల్పనలు అనుకోవడాలు ఉండవు కదా. ఉండవమ్మా. అయితే ఈ అనుకోవడమే అజ్ఞానం వల్ల అనుకుంటున్నావు. నువ్వు చిదంశి అనుకోవడం అన్ని అయి ఉన్నట్టు సత్యము నిత్యము అయినట్లు నీకు తోస్తూ దానిలో పడి తెలుస్తున్నావు. ఒకసారి ఇది ఏమిటి అని ప్రశ్నించు, ఎవరికి అని నిలిచి చూడు. ఇప్పుడు సర్వ అబద్ధము నువ్వే సత్యము అని నీకు తెలుస్తుంది అని దీని సారాంశం. కాబట్టి నీ స్వరూపాన్ని నీ కల్పన నీ భావన కల్పనలతో నువ్వు కల్పించుకొని బంధాన్ని ఏర్పరచుకుంటూ దానిలో బద్ధుడివై ఉన్నావు. అందుకే ఈ తర్క వితర్కాలన్నీ కలుగుతున్నాయి. అసలు ఇది ఎవరికి అని చూడు. నాకని సమాధానం వస్తే నేనెవరో అని నిలిచి చూడు. తలంపులాగిపోయి తలంపులే జగత్తు గనక తలంపులాగేసరికి జగత్తు కూడా లేకుండా పోతుంది. అప్పుడు తెలుస్తుంది ఇదంతా శుద్ధ అబద్ధమని. అంటూ దాన్ని అబద్ధమైన దాన్ని కళ్ళ అయిన దాన్ని కళ్ళ చేసి సత్యమైన నీ స్వరూపమునందు నిన్ను నిలిపి ఉంచేటువంటి గొప్ప నిజస్వరూప బోధ వేద వేదాంగాల సారం. దాన్ని మించి అతి అవలీలగా మనకు అందిస్తున్న శ్రీ పరమ ఆనంద స్వరూపుడైన పరమ దయాస్వరూపుడైన మన రమణ గురుదేవుడు మనకి ఇటువంటి దివ్య బోధన అందించారు. గురుదేవులకు అనేక వందనములు.